ఎన్ఆర్ఐ సంబంధం కదా, ఆర్థిక స్థిరత్వం ఉంటుంది, లైఫ్ బాగుంటుంది అని తల్లిదండ్రులు చాలా ఆలోచించి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళాక కూతుళ్ళు మాత్రం అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితులు మనం చాలా వరకు చూసాం. అలాంటి ఒక కథే శ్రావణిది. ప్రస్తుతం యుఎస్లో ఉన్నారు శ్రావణి. తను ఏ స్థాయి కష్టాలు ఎదుర్కొంటున్నారు, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, తనతో మాట్లాడి తెలుసుకోబోతున్నాం. శ్రావణి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా సెరా అనే ఒక ఎన్జిఓని రన్ చేస్తారు సింథియా, తను కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శ్రావణిని కొంతవరకు గైడ్ చేసి లీగల్ హెల్ప్ అందే విధంగా గైడ్ చేస్తున్నారు సింథియా. ఈ ఇద్దరితో మాట్లాడదాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. శ్రావణి గారు, మీరు పంపిన డీటెయిల్స్ అదేవిధంగా మెయిల్ నేను మొత్తం అంతా చదివాను. మీరు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా అర్థమయ్యాయి. బట్ స్టిల్ మీ వెర్షన్ ఆఫ్ స్టోరీ ఏంటి, మీ సైడ్ ఆఫ్ స్టోరీ ఏంటి, అదేవిధంగా ఎప్పుడు పెళ్ళయింది, ఎప్పుడు అక్కడికి వెళ్ళారు, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు, ఇలాంటి డీటెయిల్స్ ఒకసారి చెప్తారా? నమస్కారం అండి. నా పేరు శ్రావణి. సో, మాకు మే 18, 2025 మాకు ఒంగోలులోనే మా ఇంట్లోనే పెళ్లి జరిగింది. సో, పెళ్ళైన తర్వాత నుంచి నేను చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నాను. ఫస్ట్ నాకు ఈ సంబంధం ఎలా వచ్చిందంటే, మేము ఇస్కాన్ అండి. సో, టెంపుల్ నుంచి మాకు ఈ మ్యాచ్ అనేది వచ్చింది. సో, ఫస్ట్ వీళ్ళు అమెరికాలో ఉంటారు అని చెప్పినప్పుడు మేము ఈ సంబంధాన్ని రిజెక్ట్ చేసాము. అమెరికా అంటే చాలా దూరం కదా అని చెప్పేసి మేము రిజెక్ట్ చేసాము. తర్వాత వాళ్ళు సో, ఫ్రీక్వెంట్‌గా అడగడము, మమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేశారు. సో, చేసిన తర్వాత ఓకే అనుకోని మేము మ్యాచ్‌కి ఓకే అని మేము పెళ్ళికి రెడీ అయ్యాము. సో, పెళ్ళైన కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నుంచి మా ఇన్‌లాస్ నన్ను డౌరీ అండ్ గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్స్ గురించి బాగా అడిగారు. అప్పుడు మేము ఈ మ్యాచ్‌ని క్యాన్సిల్ చేసుకుందాము అనుకున్నాము. సో, ఆల్‌మోస్ట్ క్యాన్సిల్ కూడా అయిపోయింది. తర్వాత మిడిల్ పర్సన్‌ని తీసుకొచ్చి మా ఇన్‌లాస్ మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ మ్యాచ్ కంటిన్యూ అయ్యి మాకు పెళ్లి జరిగింది లాస్ట్ ఇయర్. మీరెప్పుడు యూఎస్ వెళ్ళారండి? నేను ఆగస్ట్ వచ్చానండి. 2025 ఆగస్ట్ 1కి ఇక్కడికొచ్చేసాను. ఓకే. జులై 31 ఫ్లైట్ ఎక్కితే ఆగస్ట్ 1కి ఇక్కడికొచ్చేసాను నేను. అండ్ మీరు పెళ్లికి ముందు జాబ్ కూడా చేసేవాళ్ళన్నారు. ఇక్కడ ఇండియాలో వర్క్ చేసేవాళ్ళా? అవును మేడం. అవును. ఓకే. ఇండియాలోనే హైదరాబాద్‌లోనే చేశాను. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్‌గా మానేయాల్సొచ్చింది. అవును మేడం. ఓకే. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకున్నానండి, కొంత పర్సనల్. మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏ విధంగా ఉండింది ఇండియాలో? అంటే మీ పేరెంట్స్‌ది ఎలాంటి ఫైనాన్షియల్ స్టేటస్? అంటే ఇదేమన్నా ఒక ట్రాప్ లాగా మీకు అనిపించిందా ఈ మొత్తం ఇష్యూ జరిగిన తర్వాత? సో, మేడం మాదొచ్చేసి మిడిల్ క్లాస్ మేడం. హ్మ్. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. ఓకే. సో, మేము నలుగురం పిల్లలం. నాకిద్దరు అక్కలు, ఒక తమ్ముడు. మా అమ్మ చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది. ఈవెన్ మా ముగ్గురికి కూడా మా అమ్మ లోన్ తీసుకొని బ్యాంక్‌లో లోన్ తీసుకొని పెళ్లి చేసి, ఆ లోన్ క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక పర్సన్‌కి లోన్ తీసుకొని పెళ్లి చేయడం అలా చేసింది. మా ముగ్గురికి మా అమ్మే కష్టపడి పెంచింది మేడం. ఈవెన్ మా తమ్ముడిని కూడా చాలా బాగా చదివిస్తుంది. హ్మ్. సో, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మాకు అంత పెద్ద బ్యాక్‌గ్రౌండ్ అయితే ఏమీ లేదు. ఓకే. మీరు ఇక్కడ అసలు కలిసి ఉండలేదు ఇద్దరు కూడా. కంప్లీట్‌గా మీరు యూఎస్ ఎళ్ళిపోయారు. అండ్ డిపెండెంట్ వీసా పైన వెళ్ళుంటారు మీరు. అంతే కదా? అవును మేడం. అవును మేడం. ఓకే. పెళ్ళైన ఎలాంటిగా తర్వాత ఇబ్బంది పెట్టారండి? ఓన్లీ మీ హస్బెండేనా? లేకపోతే అత్తమామలు కూడా ఇందులో ఉన్నారా? ఆర్ అదర్ రిలేటివ్స్ కానీ ఉన్నారా? ఏంటి అంటే మెయిన్ ఇష్యూ ఏంటి మీకు? సో, పెళ్ళైన 2 వీక్స్‌కి మా ఇన్‌లాస్ నన్ను డౌరీ కోసము, గోల్డ్ కోసం అయితే హెరాస్ చేశారు మేడం. హ్మ్. ఆ విషయం నేను మా హస్బెండ్‌కి చెప్పుకున్నా కూడా ఆయన పెద్ద రియాక్ట్ అవ్వలేదు. సో, సరే అని చెప్పేసి యూఎస్‌కొచ్చిన తర్వాత కూడాను వాళ్ళు అలాగే కంటిన్యూ చేశారు. యూఎస్‌లో ఉన్నా కూడా డౌరీ హెరాస్మెంట్ అయితే ఆగలేదు నాకు. మీరు ఎంత ఇచ్చారండి? కట్నం ఇచ్చే పెళ్లి చేసుకొని ఉంటారుగా? ఫస్ట్ అయితే వాళ్ళు మాకు ఏమి వద్దన్నారు మేడం. సరే హ్మ్. అని చెప్పి పెళ్లి ఖర్చులు మాత్రమే కావాలి అన్నారు. మాకు ఏమి వద్దు, పెళ్లి ఒక్కటి చేస్తే చాలు అన్నారు. ఆ ఉద్దేశంతోనే మేము సరే అని మేము పెళ్లి గ్రాండ్‌గా చేసాం. మా అమ్మ లోన్ పెట్టి మరీ తీసుకొచ్చి గ్రాండ్‌గా చేసింది. హ్మ్. పెళ్లయిన తర్వాత నుంచి వాళ్ళు డబ్బు అడగడం స్టార్ట్ చేశారు. గోల్డ్‌వి ఇవన్నీ. హ్మ్. అండ్ మీ మెయిల్‌లో ఇంకా కొన్ని డీటెయిల్స్ రాసారు మీరు. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనేది. మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? అవును. మీ హస్బెండ్‌కా శ్రావణి గారు? మా హస్బెండ్‌కున్నాయి మేడం. అతను నాకేం చెప్పాడు అంటే, పెళ్ళికి ముందు మేము మాట్లాడుకున్నప్పుడు ఒక్కసారి మాట్లాడుకున్నాము. హ్మ్. సైనస్ ప్రాబ్లమ్ ఒక్కటే ఉందన్నారు. సైనస్ అనేది కామన్ ఎవరికైనా సరే. అది అవును. పెద్ద ఇష్యూ కాదు అని అనుకున్నాను. హ్మ్. సో, పెళ్ళైన తర్వాత తెలిసిందేంటంటే, అతనికి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ దాచిపెట్టారు. అంటే ఒక రకంగా మీకు కిడ్నీలో మోసం స్టోన్స్. చేసి పెళ్లి చేశారు. అవును మేడం. హ్మ్.
మీరు మరి ఇప్పుడు మధ్యలో ఎవరైతే ఒక ఆర్గనైజేషన్ ఉంది వాళ్ళ ద్వారానే ఈ సంబంధం వచ్చిందని చెప్పారు కదా, వాళ్ళని ఏమన్నా కాంటాక్ట్ చేశారా? అంటే తెలిసుండి ఇన్ని హెల్త్ ఇష్యూస్ ఉండి ఇలాంటి పెళ్ళి ఒకటి జరిపించారనే అనుమానం ఏమన్నా ఉందా మీకు? మేడం మాకు టెంపుల్ నుంచి వచ్చిన మ్యాచ్ ఇది. సో, ఆ. టెంపుల్‌లో ప్రీస్ట్‌కి చెప్పాము. సో, ప్రీస్ట్ కూడా వెళ్లి అడగడానికి వెళ్లారు మా ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిపి. హ్మ్. బట్ కానీ వాళ్ళు మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు మేడం. ఓకే. మా ఇన్‌లాస్ వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. ఇప్పుడు మీరు ఇంకో విషయం కూడా మెన్షన్ చేశారు. ఏంటంటే అసలు ఫోన్‌లో కూడా కనీసం ఇప్పుడు టచ్‌లో లేరు. మీ ఏదైతే అపార్ట్మెంట్ ఉంటున్నారో అది రెన్యూ కూడా చేయలేదు, లీజ్ అని చెప్తున్నారు. అవును మేడం. సో, తను ఏంటంటే మేడం ఆహ్, నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత నాతో అసలు టైమ్ స్పెండ్ చేసేవాడే కాదు. కనీసం నాతో మాట్లాడడానికి కూడా తను ఇష్టపడేవాడు కాదు. దూరం పెట్టేసాడు. హ్మ్. సో, ఇంట్లోంచి బయటకి పంపించేవాడు కాదు. కనీసం ఎవరితోనూ మాట్లాడలేదు. ఇంతవరకు నాకు తన కొలీగ్స్ కానీ, తన ఫ్రెండ్స్ కానీ ఎవరు నాకు పరిచయం చేసింది లేదు. హ్మ్. సో, నేను చాలా లోన్‌లీగా అండ్ డిప్రెస్డ్‌గా ఫీల్ అయిపోయాను ఇక్కడ. సో, తర్వాత ఒకసారి మా ఇన్‌లాస్ నాకు ఫోను చేసి, "నువ్వెందుకు మా అబ్బాయిని దూరం పెడుతున్నావు" అని నన్నడిగారు. నేను మీ అబ్బాయిని ఎప్పుడు దూరం పెట్టలేదు అని చెప్పాను. కానీ వాళ్ళు వినలేదు. నేను మా హస్బెండ్‌ని అన్నాను. "నువ్వెందుకు ఇలా అబద్ధం చెప్పావు" అని నిలదీసి అడిగితే, అతను ఏం సమాధానం చెప్పకుండా నాకు ఆఫీసుందని చెప్పేసి ఆఫీస్‌కెళ్ళిపోయాడు మేడం. ఇంకా ఆ తర్వాత అసలు ఇంటికే రాలేదు. సో, ఆఫీస్‌కెళ్ళిపోయింది ఎప్పుడు డిసెంబర్ 17థ్ వెళ్ళాడు. హ్మ్. నాకు ఈవినింగ్ 4:00కి ఆ టైంలో మెసేజ్ చేశాడు. నేను లేట్‌గా వస్తాను. నాకు ఆఫీస్ ప్రాజెక్ట్ వర్క్ ఉంది. సో, మెయిన్ డోర్ అనేది లాక్ చేయొద్దు అని చెప్పాడు. సరే అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎంతసేపటికి ఇంటికి రావట్లేదసలు. చాలా లేట్ అయిపోయింది. నేను చాలా సార్లు ఫోన్‌లో మెసేజ్‌లు చేశాను. అతని దగ్గర నుంచి ఏ రెస్పాండు లేదు. మా ఇన్‌లాస్‌కి కూడా చేశాను. వాళ్ళ దగ్గర నుంచి కూడా నాకు ఏ రెస్పాన్స్ లేదు. హ్మ్. 27థ్ రోజు ఒకసారి నాకు మెసేజ్ చేశాడు. "నేనేంటి రావట్లేదు ఇంటికి" అని చెప్పేసి. నేను చాలా కంగారు పడిపోయాను. నాకిక్కడ ఎవరూ తెలీదు. ఏం చేయాలో తెలీదు. ఇంటికి రావట్లేదు అంటే నేనెలా ఉండాలో కూడా నాకు అర్థం కాలేదు. సో, టెంపుల్ ప్రీస్ట్‌కి చెప్పి మా ఫ్యామిలీస్‌కి చెప్తే వాళ్ళు డిసెంబర్ 29న వెళ్లారు వాళ్ళ ఇంటికి మాట్లాడడానికి. కనీసం వాళ్ళు ఏమి రెస్పాండ్ అవ్వలేదు. మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు మా హ్మ్. వాళ్ళతోటి. ఓకే. సో, ఫైనల్లీ మీరిప్పుడు ఎన్‌జీఓని కాంటాక్ట్ చేశారు. మీరు అఫీషియల్‌గా పోలీస్ కంప్లెయింట్ చేశారా శ్రావణి? ఇండియాలో పోలీస్ కంప్లెయింట్ చేద్దాము అనుకుంటే వాళ్ళు ఆహ్, పర్సన్ ఉండాలి అనేసి అన్నారు మేడం. ఓకే. పర్సన్ దగ్గరగా ఉండాలన్నారు. ఇప్పుడు మీరు యూ ఆర్ స్టిల్ ఇన్ యూఎస్ కదా? యెస్ మేడం. ఓకే. ఇక్కడ కంప్లెయింట్ చేయాలంటే పర్సన్ ఉండాలి. అక్కడేమన్నా మరి ఎయిదర్ ఆయన మీ హస్బెండ్ కానీ, మీరు కానీ డివోర్స్ పిటిషన్ కానీ, లేకపోతే ఇలా డొమెస్టిక్ వైలెన్స్ ఉందని కానీ, ఇలాంటి కంప్లెయింట్ ఏమన్నా చేశారా? అక్కడి పోలీసులను ఏమన్నా ఆశ్రయించారా? నాకిక్కడ ఎవరు తెలీదు మేడం. ఇక్కడ ఏం చేయాలి ఎలా అనేసి. సో, అందుకని ఇంక నేను మా అక్కకి ఇన్ఫార్మ్ చేస్తే, మా అక్క తనకు ఇండియాలో తెలిసిన వాళ్ళని అడిగి నాకిలా నాట్స్ అండ్ సెరా వాళ్ళ కాంటాక్ట్ ఇచ్చారు. నేను ఓకే. వాళ్ళని అప్రోచ్ అయ్యాను మేడం. సో, మీరు కంప్లీట్‌గా ఇప్పుడు స్ట్రక్ అయిపోయారక్కడ. ఎయిదర్ మీరు ఇటు యెస్ మేడం. రాలేరు, అక్కడ అలా అని ఉండలేరు. అలాగే అక్కడ ఎలా హ్మ్. లీగల్ హెల్ప్ తీసుకోవాలి అనేది మీకు తెలీదు. ఇక్కడ ఒకవేళ మీరు పోలీస్ కంప్లెయింట్ ఇయ్యాలి అనంటే మీరు అండ్ మీ హస్బెండ్ ఇద్దరూ ఫిజికల్‌గా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. యెస్ మేడం. యాహ్! అండ్ ఏమన్నా ఫిజికల్ హరాస్మెంట్ కూడా ఉండిందా శ్రావణి గారు? మేడం నన్ను కొట్టడు మేడం. కానీ మెంటల్‌గా అయితే హారాస్ చేస్తుంటాడు. ఓకే. అది మెంటల్‌గా హారాస్ చేసింది కూడా నేనెవరికీ ఏం చెప్పలేను. హ్మ్. ఇలా చేస్తున్నారా అనేది. ఎవరు కూడా నమ్మరు. అవును. మీరక్కడ మీ క్వాలిఫికేషన్ ఏంటండి శ్రావణి గారు? నాది మాస్టర్స్ ఆఫ్ కామర్స్ మేడం. మాస్టర్ ఎంకామ్ ఆఫ్ ఫినిష్ కామర్స్ చేశాను. కంప్లీట్ చేసి అక్కడికి వెళ్ళిపోయారు. హ్మ్. ఓకే. మీకు వీసా కూడా ఎక్స్‌పైర్ అయితూ ఉండుండొచ్చు ఈ పాటికి. అవును మేడం. నాకు జూన్ 11కి వీసా అయిపోతుంది. జూన్ 11కి. తను నన్ను హ్మ్. నేను ఓకే. రెన్యువల్ చేయను. అలాగే లీజింగ్ కూడా అయిపోయింది. నువ్వు నీ ఓన్ అరేంజ్‌మెంట్స్ చేసుకొని, నీ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని నువ్వు ఇండియాకెళ్ళిపో అని అన్నాడు. నేను ఎలా చేసుకోగలను? నా దగ్గర ఏ ఫినాన్షియల్‌గా నేను అసలు ఏం లేను. స్టేబుల్‌గా లేను. హ్మ్. రైట్.
శ్రావణి, సింథియా గారు చూస్తున్నాం. మీరు కొంత లీగల్గా తనని గైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. తన ముందు ఇప్పుడు ఏం ఆప్షన్స్ ఉంటాయండి? ఎందుకంటే లీగల్ హెల్ప్ తీసుకోవాలన్నా కనీసం తను బయటికి వెళ్ళి ఎవరన్నా అప్రోచ్ కావాల్సి ఉంటుంది, కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది. అట్లీస్ట్ ఆ టైం అంతా కూడా తను అక్కడ ఉండాలి. అలా ఉండే అవకాశం కూడా ప్రస్తుతానికి లేదు. వీసా ఎక్స్పైర్ అయిపోతుందని చెప్తుంది. జూన్ 11th అంటే గట్టిగా 1 డే అంతే. యా అండి. సో ఫస్ట్ దేర్ ఇస్ అన్ ఎకో. నౌ ఇట్స్ ఓకే, ఐ థింక్ మాట్లాడొచ్చు మీరు. ఓకే. సో ఫస్ట్ తను శ్రావణి మాకు మే 7th నాట్స్ ని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత మే 11th మేము ఈ కేసు తీసుకున్నాం శరవాళ్ళం. తీసుకోకముందు మేము శ్రావణి నుంచి ఏం అడిగామంటే తన ఎంటైర్ డాక్యుమెంట్స్ ఒకటి, తన స్టోరీ అన్ని రిటర్న్ చేసి పంపించాలి అని. ఎందుకంటే మేము లీగల్ గా చూడాలి ఇది ఎంతవరకు వయబుల్ అవుతుందో లేదో అనేది. మాకు కూడా అటర్నీస్ అందరూ ఉన్నారు కాబట్టి, ఇమిగ్రేషన్ అటర్నీస్ మా గ్రూప్ లో ఉంటారు, అండ్ ఈవెన్ డివోర్స్ అటర్నీస్ వీళ్ళందరూ. సో వాళ్ళందరి రెస్పాన్స్ చూసి మేము దాన్ని బట్టి ఈ కేసు తీసుకోవచ్చు అనుకున్నాం. తర్వాత మాకు ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమైందంటే ఆర్కెన్సాస్ లా ఇస్ చాలా డిఫరెంట్ అండి. అది చాలా బ్యాక్వర్డ్, కొంచెం బ్యాక్వర్డ్ స్టేట్. సో అక్కడ విమెన్స్ రైట్స్ అంతగా స్ట్రాంగ్ గా ఉండవు. సో ఈ అమ్మాయికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేం పడింది కష్టాలు అనేది లా ప్రకారం మేము టాలీ చేసుకొని దాన్ని అక్కడ ఆర్కెన్సాస్ లో ఫైల్ చేయించాలి. ఎందుకంటే అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, ఏం చేయలేదు. సో మేము ఫస్ట్ పోలీస్ స్టేషన్కి అమ్మాయిని పంపించి తర్వాత నేను కాల్ పైన ఉండి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, ఎందుకంటే తన లాంగ్వేజ్ కూడా ఇప్పుడే కదా వచ్చింది, షీఈ్ నాట్ అకస్టమ్ టు ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ప్రాపర్ ఇంగ్లీష్. అప్పుడు మళ్ళీ మేము కాల్ వచ్చి మేము తనకి ఎక్స్ప్లెయిన్ చేసి అది అయిన తర్వాత వాళ్ళు క్లియర్ గా చెప్పారు, అబాండన్ చేస్తే హస్బెండ్ మేము తీసుకోలేము, దిస్ ఇస్ నాట్ అ కేస్ అని చెప్పారు. ఎందుకు అలాగా అన్నప్పుడు అంటే తనని వీసా మీద తీసుకొచ్చిందే అది. అంటే తను అందుకే కదా వాళ్ళ హస్బెండ్ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి డిపెండెంట్ వీసా పైన వెళ్ళింది. ఆమె తన రెస్పాన్సిబిలిటీ కదా. దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. మేము కూడా అదే ఆర్గ్యూ చేసాము. కానీ ఆర్కెన్సా లా ప్రకారము హస్బెండ్ అబాండన్ చేస్తే అది ఎక్కడ క్రైమ్ కాదు అనేది ఉంది. సో అప్పుడు మళ్ళీ మేము అది ఓకే అట్లీస్ట్ కేసు అయితే రిజిస్టర్ అయింది అని చెప్పి హ్యూమన్ రైట్స్, హ్యూమన్ వయలేషన్, తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్, ఎందుకంటే అమ్మాయిని తీసుకొని వచ్చాడు, వచ్చి ఇక్కడ కొన్ని జరిగినాయి, తను ప్రాబ్లీ షీ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్ ఈస్ అగెయిన్స్ట్ హిందూ ఆర్ అ మ్యారీడ్ లైఫ్ రూల్స్. ఆ ప్రకారము అతను ఆ అమ్మాయిని అట్లాగా కోర్స్ చేయడం స్టార్ట్ చేశాడు అంటే అది క్రిమినల్ అన్నమాట. సో హ్యూమన్ ట్రాఫికింగ్ కిందకు వస్తుంది. సో అప్పుడు మేము మళ్ళీ హ్యూమన్ ట్రాఫికింగ్ అటర్నీస్తో, తర్వాత స్టేట్ గవర్నమెంట్తో, సెనేటర్స్తో అండ్ గవర్నర్తో వీళ్ళందరికీ ఈమెయిల్స్ చేసి మొత్తం ఎస్కలేట్ చేయడం మొదలుపెట్టాము. అండ్ మెల్లమెల్లగా అది ఇప్పటికి కూడా మాకు క్లారిటీ లేదు దట్ ఎలాగ మేము దీన్ని ఫైట్ చేస్తాము అనేది. ఎందుకంటే అబ్బాయి చాలా స్ట్రాంగ్గా ఎవిడెన్సెస్ ఈ అమ్మాయికి అగేన్స్ట్ గా ఉండేటట్టు తనని తాను సేవ్ చేసుకోవడానికి చాలా బాగా ప్లాన్ చేసుకునే వెళ్ళాడు. అవన్నీ మేము బ్యాకప్ చేయడానికి ఈ అమ్మాయి నుంచి తీసుకున్న ఎవిడెన్సెస్ అన్ని లా ప్రకారం ఎలాగ మ్యాచ్ చేయాలి అని హ్యూమన్ లా, అదే హ్యూమన్ ట్రాఫికింగ్ వీళ్ళ అటార్నీ కోఆర్డినేట్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, శ్రావణి గారిని ఒక్కసారి మాట్లాడతా అండి. శ్రావణి గారు, ఏం జరిగింది అంటే మధ్యలో సింథియా గారు కూడా కొన్ని ఏవో చెప్తున్నారు. వాట్ హ్యాపెండ్ అంటే మ్యారీడ్ లైఫ్ మీది ఎలా ఉండింది అక్కడికి వెళ్ళిన తర్వాత? అసలు మా ఇద్దరి మధ్య ఎటువంటి ఫిజికల్ రిలేషన్షిప్ అనేది లేదు మేడం. అసలు నాతో టైం స్పెండ్ చేయడం, నాతో మాట్లాడు, కనీసం నన్ను పట్టించుకోడు మేడం అసలు. ఓకే. అండ్ ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నాయండి? ఫిజికల్ రిలేషన్షిప్ లేదు అదొకటి. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని అంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్నారంటే అక్కడ కలిసి ఉండడానికి, లేకపోతే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కలిసి లీడ్ చేయడానికి అనే ఉద్దేశంతో చేసుకుంటారు కదా. నేను అడిగాను మేడం, ఎందుకు ఇట్లాగా నన్ను ఇట్లా బాధ పెడుతున్నావు అంటే, నాకు నీ మీద ప్రేమ లేదు, ప్రేమ రాదు, కేవలం నేను మా అమ్మ కోసమే పెళ్లి చేసుకున్నాను అని చెప్పాడు మేడం. మీకేమన్నా అనుమానం ఉందా అంటే వేరే రిలేషన్షిప్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయని, లేకపోతే ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా మీకు? నాకు తెలియదు మేడం అసలు తన గురించి ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో అని. ఓకే,
సో మీరు ఇక్కడ కంప్లీట్గా మీకు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తిని మీకు పెళ్లి చేశారు. సో పెళ్ళయింది కాబట్టి అతన్ని నమ్మి మీరు అక్కడికి వెళ్ళారు అంతే. అదర్ దాన్ దట్ అతని గురించి మీకు అసలు జీరో నాలెడ్జ్. అతను బయట ఎలా ఉంటాడు, లేకపోతే అతను ఆఫీస్ వాళ్ళ కలీగ్స్, ఇవేం మీకు తెలియదు. లేదు మేడం, మీరు టెంపుల్ నుంచి వచ్చిన డివోటీస్ కదా, ఇస్కాన్ డివోటీస్ కదా అని బ్లైండ్గా బిలీవ్ చేశాను మేడం, అంతే నేను. ఓకే, రైట్. యా సింథియా చెప్పండి ప్లీజ్. సో తన అర్థం చేసుకోవచ్చు, కానీ ఎలా హెల్ప్ చేయాలి అనేది మాత్రం నిజంగానే మీరు అన్నట్టు కొంత కాంప్లికేటెడ్ విషయంలానే కనిపిస్తోంది. మీరేమన్నా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారా సింథియా వాళ్ళ హస్బెండ్ని, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ని? ఒక బ్రదర్ ఎవరో ఉన్నారని కూడా చెప్తున్నారు. యా సో ఓకే, ఇక్కడది లా ఒకటి, దీన్ని ఫాలో అవ్వడానికి మనము ఇక్కడ లాని చదివి ఆ స్టేట్ ప్రకారము యాక్షన్స్ తీసుకోవాలి. సో అది ఒకటి చేశాము. రెండోది ఏంటంటే ఇండియాలో కేసు వీళ్ళు ఫైల్ చేయలేదండి. అవును. చేయనప్పుడు మాకు మా మామయ్య రాజశిఖామణి అని, ఆయన రిటైర్డ్ ఐజీ అన్నమాట, ఆంధ్ర నుంచి. సో తనకి రీచ్ అవుట్ అయ్యి నేను అక్కడ ఉన్న కమిషనర్, ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్ కమిషనర్ గారు హర్షవర్ధన్ గారు అనుకుంటా, అతనికి మేము వాట్సాప్ లో మెసేజెస్ చేసి తిన కేసుని మొత్తము డాక్యుమెంట్ చేయించి వాళ్ళ బ్రదర్ తో అక్కడ పంపించామండి. ఓకే. వాళ్ళు దిశ అండ్ గ్రీన్ సెల్ అనే 2 ప్లేసెస్ లో తనది రిజిస్టర్ చేశారు. సో ఇవి 2 ప్యారలల్ గా మేము చేయడానికి మాకు ఫస్ట్ ఈ అమ్మాయి స్టోరీని ఇండియాలో ఎట్లాగా తీసుకుంటారు, ఎందుకంటే ఇండియాలో కూడా అమ్మాయి ఉంటేనే మేము చేస్తాము అంటున్నారండి. అవును. లేకపోతే కేసు తీసుకోమన్నారు క్లియర్ గా. బట్ ఇక్కడేమో అబ్బాయి వదిలేస్తే మాకు ఏమి సంబంధం కాదు అన్నారు. సో ఈ దానికి మాకు ఇప్పుడు ఏంటంటే తెలిసింది రీసెంట్ గా, దట్ అమ్మాయిని వేరే వాళ్ళతో సెక్స్ చేయమని అన్నాడని. ఐమ్ సారీ ప్రసన్న, సారీ శ్రావణి, కెన్ ఐ యాక్చువల్లీ, యా శ్రావణి, కెన్ ఐ సే దట్? నిజమేనా శ్రావణి గారు? ఎస్ అండి. సో తను ఏమన్నాడు అంటే, భర్త వాళ్ళ భార్యకి పిల్లలు కనకపోతే మన హిందూ సాంప్రదాయం ప్రకారము భర్త అన్నతో చేయొచ్చు అనేసి నన్ను అన్నారు. సో నేను దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. హిందూ పురాణాల్లో అలా లేదు, వేరేలా ఉంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఇప్పుడు మీ హస్బెండ్ వాళ్ళ బ్రదర్ ఎక్కడుంటారు శ్రావణి గారు? కెనడాలో ఉంటారండి. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ ఆయనకి మీరంటే ఇష్టం లేదు కాబట్టి వాళ్ళ బ్రదర్ తోటి ఉండాలి అనేది ఆయన కండిషన్. ఆయనకి పెళ్ళయిందా మీ హస్బెండ్ వాళ్ళ బ్రదర్కి? ఎస్ అయిందండి, ఒక బాబు కూడా ఉన్నాడు. ఓకే. సో ఇక్కడ సారీ, Yeah, please ఇక్కడ continue. లా ప్రకారము దట్ ఈస్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండి. సో ఆ అలిగేషన్స్ తీసుకొని మేము ఇప్పుడు తినకి, ఇప్పుడు ఇది డివోర్స్ కేసు కాదు, అబాండన్మెంట్ కేసు కూడా కాదు, అవును. ఎంటైర్లీ హ్యూమన్ ట్రాఫికింగ్ వస్తుంది. వస్తే ఇది స్టేట్ నుంచి వెళ్ళి ఫెడరల్కి వెళ్ళుద్ది అనమాట, సెంట్రల్ ఎంటైర్ కంట్రీ ఉన్న గవర్నమెంట్ లాకి వెళ్ళుద్ది. సో ఇప్పుడు మేము దాన్ని సో యా ఇట్ ఈస్ అ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్, కానీ కొన్ని మేము అన్ని క్లియర్ గా చెప్పలేము కదా బయట అమ్మాయి విషయాలు. సో ఇండియాలో కొన్నే చెప్పగలిగాము. సో మీకు ఇప్పుడు రివీల్ చేస్తున్నవన్నీ మేము ఏవి ఇండియాలో చెప్పలేదండి. ఓకే. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఇక వి డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. అవును. అమ్మాయికి అక్కడ ఆ స్టేట్ ప్రకారము ఈ అబ్బాయి మొత్తం వదిలేసేసి, అమ్మాయికి స్టార్వేషన్ లో వదిలేసి 1 month అమ్మాయి స్టార్వ్ అయ్యింది. తర్వాత రోజుకి $10 ఇస్తున్నాడండి. ఇక్కడ బెగ్గర్స్ కి కూడా ఇవ్వరు $10. అట్లాంటిది రోజుకి $10 ఇస్తున్నాడు. తర్వాత ఏమో 6 months నుంచి ఆ అబ్బాయి ముఖం కూడా చూడలేదు. అండ్ ఇప్పుడు వీసా కూడా ఎక్స్టెండ్ చేయను అంటున్నాడు. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇంటి నుంచి తరిమేస్తాను అంటున్నాడు, అంటే లైక్ పంపించేస్తాను, ఎవిక్షన్ చేపిస్తాను అని. సో దీస్ ఆర్ ఆల్ అగైన్ క్రిమినల్ అగేన్స్ట్ హిమ్ అన్నమాట. సో ఇక్కడ మేము అబాండన్మెంట్ ఆర్ హెరాస్మెంట్ పైన ఫోకస్ చేయకుండా వి ట్విస్టెడ్ ఇట్, ఐ మీన్ వి టర్న్డ్ ఇట్ అవుట్ ఇన్ దిస్ వే అండి.
ఓకే. శ్రావణి గారు మీరు అంటే ఇప్పుడు మీరున్న కండిషన్‌లో మీరేం చేయాలనుకుంటున్నారు? అంటే ఇండియాకొచ్చి మీ బ్రదర్ తోటి లేకపోతే మీ మదర్ తోటి ఉండి ఫైట్ చేయాలనా? లేకపోతే అక్కడే ఉండి లీగల్‌గా ప్రొసీడ్ అవ్వాలనా? ఎందుకంటే కనీసం షెల్టర్ కూడా లేదు, కనీసం తిండి కూడా లేదక్కడ అని చెప్తున్నారు మీరు. అవును మేడం. నాకు ఏం తెలీదు మేడం అసలు. నాకిక్కడ ఎలా ఉండాలో కూడా నాకు తెలీదు. సో, అందుకే నేను నాట్స్ అండ్ సెరా వాళ్ళని అప్రోచ్ అయ్యాను. వాళ్ళ గైడెన్స్ మీద ఉన్నాం మేడం ప్రెజెంట్ అయితే. ఓకే. సింధియా తను సేఫ్‌గా ఉన్నారు అని అనుకోవచ్చా అట్ దిస్ మూమెంట్? సో సో మేము అటర్నీ త్రూ ఆయనకి సర్వ్ చేశాము హ్మ్. దట్ హీ హ్యాస్ టు లెట్ అస్. కానీ ఆ అమ్మాయి లీగల్ ఇష్యూస్ ఎంత కాంప్లికేటెడ్ గా ఉన్నాయి, 1 డేలో అయిపోతుంది అనేసి మళ్ళీ మేము ఇక్కడ మా ఇమిగ్రేషన్ అటర్నీస్ తో ఆ అమ్మాయికి B1 B2కి అప్లై చేయించాం. ఓకే. సో అది ఒక పెద్ద ప్రాబ్లం. సో దాట్ అట్లీస్ట్ లీగల్ గా షీల్ బి సేఫ్. అదే. బట్ మళ్ళీ ఇక్కడ ఉండడానికి ప్లస్ అక్కడ తినడానికి ఇవన్నిటికీ మళ్ళీ ఇట్స్ ద సేమ్ క్వశ్చన్. మరి ఆ అబ్బాయి వెనక్కి వచ్చిన తర్వాత తను ఏం అలిగేషన్స్ వేస్తాడు అనేది చూసి దాన్ని బట్టి మేము డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు అమ్మాయి గురించి ఫండ్ రైజ్ కూడా చేశామండి. ఒక $5,000 ఫండ్ రైజ్ చేశాము. సో ఖర్చుల కోసం అనేసి ఫండ్స్ రైజ్ చేశాము. ప్లస్ అటర్నీస్ ని కూడా తన కేసు పైన పెట్టాము. కానీ అక్కడ ఉండడానికి మాత్రం ఎట్లా ఉంటుంది అనేది ఇప్పటికి కూడా మాకు కాన్ఫిడెన్స్ లేదు. సో షెల్టర్ వాళ్ళని అడిగాము. లోకల్ షెల్టర్ ఉంటారు కదా, అవునవును. వాళ్ళని అడిగాము. టోటల్ షెల్టర్ అంతా ఫుల్లీ ప్యాక్డ్ ఉంది. అండ్ ప్లస్ ఇంకొకటి వాళ్ళ కండిషన్ ఏం పెట్టారంటే అమ్మాయికి క్లియర్ గా ఇంగ్లీష్ అర్థమై ఉండాలి, వచ్చి ఉండాలి కమ్యూనికేట్ చేయడానికి, లేకపోతే మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు. హ్మ్. సో ఆల్ దీస్ ఇట్లాంటి ఇష్యూస్ అన్ని ఉన్నాయి ఇక్కడ. సో వీఆర్ స్టిల్ డీలింగ్ విత్ దోస్ స్టెప్ బై స్టెప్ అండి. వస్తున్న కొద్దీ ఒకదానికి సొల్యూషన్ మళ్ళీ మేమందరం డిస్కస్ చేసుకొని వీఆర్ ఫిగరింగ్ ఇట్ అవుట్. ఓకే. సో తన ముందున్న లీగల్ ఆప్షన్స్ కొంత లిమిటెడ్‌గానే కనిపిస్తున్నాయి. అండ్ అది కొంత లాంగ్ డ్యూరేషన్ తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అని అనిపిస్తుంది. తన వే ఔట్ ఏంటి? అంటే మీరు లీగల్‌గా నిజంగా కోర్ట్ ముందు తనని ప్రొడ్యూస్ చేయించి లేకపోతే తనకి కరెక్ట్ న్యాయం జరుగుతుంది అని మీకు అనిపిస్తుందా అట్ దిస్ మూమెంట్? తనని అక్కడే ఉంచుకుని ఇదంతా అడగకూడదు కానీ బట్ స్టిల్ కానీ కరెక్ట్‌గా గైడెన్స్ కనుక ఉంటే వాట్ నెక్స్ట్ అనేది ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో అడుగుతున్నాను నేను. ఎస్. సో మాకు కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఏంటంటే ఇప్పుడు తను ఎంటైర్ స్టోరీని బేస్ చేసుకొని మేము కేసు వేసాం కదా. సో ఆ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ మాకు తెలుసు. ఆ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ప్రకారం మాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది దట్ అమ్మాయికి లీగల్లీ ఎక్స్టెన్షన్ అవ్వచ్చు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఏంటంటే అమ్మాయికి అలిమోనీ అయితే ఏం రాదండి. కానీ బికాజ్ అమ్మాయి లైఫ్ ని అప్రూవ్ చేసేసేసి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి తీసుకొచ్చి అసలు అమ్మాయికి ఫ్యూచర్ లేకుండా అయిపోయినట్టు చేశాడు. దానికి కాంపన్సేషన్ ఒకటి ట్రై చేస్తున్నాము. ఈ ఎందుకు రెండు అలిమోనీ రాదండి? ఆల్మోస్ట్ 2 జరగడానికి ఇయర్స్ మా అయింది కదా మ్యారేజ్ అయ్యి. 1.5 ఇయర్ అప్రాక్సిమేట్లీ 2025 అంటే. ఎస్ ఎగ్జాక్ట్లీ 1 year అయిందండి. 1 year 1 month అవుతుంది మ్మ్. అనుకుంటా. కానీ 6 months అబ్బాయి లేడు కదా తనతో పాటు. ఓకే. ఆహా. సో కాంపన్సేషన్ అలిమనీ కూడా మేము తెప్పించలేము లీగల్లీ చూస్తే. బట్ బికాజ్ ఆ అమ్మాయిని వదిలేసేసి అబాండన్ చేసి తర్వాత ఇవన్నీ మిగిలినవన్నీ చేశాడు కాబట్టి ఆ విషయాల పైన మేము ఆ అబ్బాయి పైన యాక్షన్ తీపించుకోవడానికి ట్రై చేస్తున్నాం. సో అదైతే ఆప్షన్ రన్ అవుతుంది. డివోర్స్ అంటారా? ఇప్పుడు అమ్మాయికి డివోర్స్ ఇచ్చినా గానీ ఇక్కడ ఇవ్వడమే ఇంపార్టెంట్ అండి. ఇండియాకి వెళ్ళిందంటే అమ్మాయికి అక్కడ పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ అబ్బాయి ఇక్కడే ఉంటాడు. అండ్ ఫర్ డివోర్స్ ఆల్సో హీ హాస్ టు గో దేర్ టు ఇండియా. మ్మ్. అతను ఇండియాకి వెళ్ళకపోతే ఇట్ విల్ గో ఫర్ ఎవర్. అండ్ ఈ అమ్మాయికి ఒక మ్యారేజ్ లో లాక్ అయిపోతుంది అప్పుడు. అవును. తన ఫ్యూచర్ కూడా చూసుకోలేదు. అది ఒకటి ఇష్యూ అవుతుంది. తను అందుకని యుఎస్ ఇక్కడ సిటిజనా ఉండడము సింథియా బెస్ట్. గారు? వీళ్ళ హస్బెండ్? యా దట్స్ రాంగ్ సారీ క్వశ్చన్ ఐ థింక్. ఏమన్నారండి? తను యుఎస్ సిటిజనే అయి ఉంటాడు కదా 100%. అక్కడ సిటిజన్ కాబట్టే లేదు కాదా? ఓకే. వీసా మీద వర్క్ లేదు వీసా పైన ఉన్నారు. యా అంటే H1 పైన ఉన్నారు. ఓకే. ఇప్పుడు H1 వచ్చి 10-15 years అయినట్టుంది. F1 పైన వచ్చారు. మ్మ్. H1 పైన ఉన్నారు. బట్ H1 EAD పైన ప్రాసెస్ అవుతుంది. అంటే నెక్స్ట్ లెవెల్ అండ్ బిఫోర్ గ్రీన్ కార్డ్ అన్నమాట. ఓకే. సో
అందుకనే అమ్మాయికి ఇప్పుడు మేము ఇది కూడా ట్రై చేసాము. వావా అని ఒకటి ఉందండి. మ్మ్. వైలెన్స్ అగేన్స్ట్ అని యాక్ట్. అది ఇంటర్నేషనల్ విమెన్ కి రిలేటెడ్ ఉంటుంది. ఇక్కడికి తీసుకొచ్చి ఇట్లాగా వదిలేసిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి. బట్ ఒకవేళ అబ్బాయి గ్రీన్ కార్డ్ ఆర్ సిటిజన్ అయి ఉంటే ఆ అమ్మాయికి ఎలిజిబిలిటీ అయి ఉండేది. ఇప్పుడు యూ వీసా అని ఇంకొకటి ఉంది. సో ఇవి కూడా ఉన్నాయి ఆప్షన్స్. బట్ మా ప్రయారిటీ ఏంటంటే అబ్బాయి తీసుకొచ్చాడు కాబట్టి అబ్బాయినే ఈ అమ్మాయి వీసా ఎక్స్టెండ్ చేయాలి. మ్మ్. ఇక్కడ అమ్మాయి సెటిల్ అయ్యి ఆ అమ్మాయి లైఫ్ ఏదో ఒకటి ఈదర్ డివోర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ దే ఆర్ డిసైడింగ్, రైట్? should be legally ఏదో free ఒకటి first. తేలేంత సారీ అంటే తను లీగలీ ఫ్రీ అవ్వాలి ఫస్ట్. దట్ ఈస్ యువర్ ప్రియారిటీ అంటున్నాను. దట్ ఈస్ ఎస్, లీగల్లీ ఫ్రీ అండ్ స్టేబుల్ ఇన్కమ్ ఉండాలి. Okay. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకా వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వకూడదు కదండి. అవునవును. అది గవర్నమెంట్ తరఫున కూడా అది తప్పు అవుతుంది. మ్మ్. సో మళ్ళీ అది సో అందుకనే లీగల్లీ ఫ్రీ ప్లస్ ఎకనామికల్లీ స్టేబుల్ ఉండాలి అమ్మాయి. ఓకే. ఈ రెండు మేము ట్రై చేస్తాం బేసిక్ గా రైట్ నౌ. రైట్. శ్రావణి గారు, ఐ థింక్ మీకు లీగల్లీ అండ్ కొంత ఏ విధంగా పర్సనల్గా ఎలాంటి కుషన్ కావాలో అది వస్తుందని అనుకుంటున్నాను తను సింథియా చెప్పిన డీటెయిల్స్ని బట్టి. బట్ మీరు మాత్రం నిజంగా చాలా కష్టపడుతున్నారు అనేది అర్థమవుతోంది. బట్ ఎనీవే మీకు మా తరపున ఎలాంటి సహాయం అందుతుంది లేదు అనేది కూడా మేము మా వైపు నుంచి కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. అండ్ మీరు సేఫ్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటున్నాం. శ్రావణి, థ్యాంక్ యూ సో మచ్ మాతో జాయిన్ అయినందుకు. అండ్ సింథియా గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి తరపున కూడా. ఎందుకంటే లీగల్లీ ఇలాంటి కేసెస్ ఎంత ఇబ్బంది పడతారో, దేశం కాని దేశం, అక్కడ ఇరుక్కుపోయి ఇటువైపు రాలేక అక్కడ ఫైట్ చేయలేక చాలా ఇబ్బంది పడుతుంది శ్రావణి. తనకి హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వన్ లాస్ట్ వర్డ్, ఇది వచ్చే అమ్మాయిలు పెళ్లి చేసుకొని వచ్చే అమ్మాయిలకి కొంచెం లాస్ ఈ కంట్రీకి Exactly. తెలుసుకొని వస్తే అది మాకు కూడా ఈజీ అవుతుంది. రైట్ రైట్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.